నమస్తే. జీవన్ రెడ్డి నివాసంలో ఉన్నాం మనం. బేగంపేటలో ప్రస్తుతం జీవన్ రెడ్డితో భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు ఇద్దరు మంత్రులు భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జీవన్ రెడ్డితో డిస్కషన్స్ జరుపుతున్నారు. ఇంకా కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. జీవన్ రెడ్డి రాజీనామా చేస్తారా లేదు రాజీకి ఒప్పుకుంటారా అన్నది చూడాలి. రాజీనామానా? సో మనకున్న సమాచారం మేరకైతే ఆయన ఒక పావుగంట ముందు వరకు, ఒక అరగంట ముందు వరకు అయితే రాజీనామా చేయడానికి రెడీ అయ్యిండు. 1 గంటకి ఆయన సిఎల్పికి వెళ్లాల్సి ఉండే, అసెంబ్లీకి వెళ్ళి అక్కడ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాల్సి ఉండే. ఆయన స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. సో ఆయన పార్టీ సభ్యత్వానికి కాకుండా, పార్టీకి కాకుండా ఎమ్మెల్సీకి రాజీనామా చేసి తన నిరసన వ్యక్తం చేయాలన్న ఒక ఆలోచన అయితే ఆయన చేశారు ముందుగా. బట్ ఆయన బయటికి వెళ్లే క్రమంలో భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, ఒకరిద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఆయన నివాసానికి చేరుకున్నారు. సో ఆయనతో చర్చలు జరుపుతున్నారు. సమావేశం జరుగుతున్నది. ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ మీటింగ్ కూడా కంప్లీట్ అయింది. సో ఏం జరుగుద్ది నెక్స్ట్ అన్నది చూడాలి. సో మనకున్న సమాచారం అయితే ఆయన రాజీనామా చేయకపోవచ్చు అన్న ఒక చర్చ అయితే జరుగుతున్నది. బట్ కార్యకర్తలు మాత్రం చాలా సీరియస్గా ఉన్నారు, అగ్రెసివ్గా ఉన్నారు. ఎందుకంటే జగిత్యాల నియోజకవర్గంలో దాదాపు 10 సంవత్సరాల నుంచి మేము చేయని పోరాటం లేదు. పెద్ద ఎత్తున కేసులు పెట్టుకున్నాం, దెబ్బలు తిన్నాం, రోడ్ల మీదకి వచ్చినాం, పోలీస్ స్టేషన్లకు పోయినాం. ఇంత చేసిన తర్వాత ఎవరైతే మా మీద కేసులు పెట్టారో ఆ నాయకుడిని మేము ఎట్లా ఆహ్వానించాలి, వాళ్ళ ఇంటికి ఎట్లా పోవాలి, ఆఫీస్కి ఎట్లా వెళ్ళాలి, ఆయనని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లోకి ఎట్లా రానివ్వాలి అన్న ఒక అంశాన్ని అయితే చాలా బలంగా వినిపిస్తున్నారు. వాళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉన్నది. సేమ్ పోచారం ఈక్వేషన్లో కూడా అదే కనిపిస్తున్నది. అక్కడ కూడా వాళ్ళు 30-35 సంవత్సరాలుగా పోరాటం చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడ ఉన్నారు. అండ్ జీవన్ రెడ్డి ప్రధానంగా చెప్తున్నది, కనీసము ఎలాంటి ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వకుండా ఏ రకంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుంటారు అన్నది ఆయన బేసిక్గా లేవనెత్తున్న ప్రశ్న. నాకు బేసిక్ ఇన్ఫర్మేషన్ లేదు, కనీస సమాచారం లేకుండా పార్టీలో జాయిన్ చేసుకున్నారని. సో మీటింగ్ నడుస్తున్నది. భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి జీవన్ రెడ్డితో చర్చలు జరుపుతున్నారు. శ్రీధర్ బాబు మంత్రి కూడా ఉన్నారు. నిన్న కూడా శ్రీధర్ బాబు అండ్ లక్ష్మణ్ కుమార్ ఇట్లా వీళ్ళందరూ వెళ్ళి జీవన్ రెడ్డి జగిత్యాల నివాసంలో చర్చలు జరిపారు. బట్ ఎలాంటి అవుట్కమ్ రాలేదు. అవుట్కమ్ రాకపోవడంతోనే ఆయన ఇవాళ ఉదయం డిసైడ్ అయ్యారు మధ్యాహ్నానికి ఆయన రాజీనామా చేయాలని. కానీ సడన్గా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వచ్చారు. చూద్దాం ఏం జరుగుతున్నది. సో నా ముందు జగిత్యాల నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు ఉన్నారు. ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడదాం. సో వీళ్ళంతా జీవన్ రెడ్డికి వెన్నుదన్నుగా నిలబడ్డ వాళ్ళు ఎలక్షన్స్లో. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం జరుగుతున్నది? రాజీనామా చేయడానికి రెడీ అవ్వాలని మీరు మీ నాయకుడిని కోరుతున్నారా? లేదు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి వచ్చారు, డిస్కషన్ జరుగుతున్నాయి, సో బెటర్ రాజీనామా చేయకుండా రాజీకి ఒప్పుకోవడమే బెటర్ అని మీరు అనుకుంటున్నారు? మేము రాజీ కన్నా రాజీనామా చేయడమే కరెక్ట్ అని చెప్పి మేము అనుకుంటున్నాము. ఎందుకు అనంటే జీవన్ రెడ్డి గారు గత 40-43 సంవత్సరాల నుండి ఒకే పార్టీకి ఉండి లాయల్గా, అసలు మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి కానీ సార్కు ఒక 10 సార్లు కేసీఆర్ గారు స్వయంగా ఫోన్ చేసి ఉండొచ్చు, మీరు అన్నా మా పార్టీలకు రండి, మంత్రి పదవి ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అన్నా కానీ లాయల్గా కాంగ్రెస్ పార్టీకి అన్న ఉంటూ మమ్మల్ని కూడా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తల్ని తయారు చేసిండు జీవన్ రెడ్డి గారు. అలాంటి జీవన్ అన్న దగ్గర నేను ఎన్ఎస్యుఏ యూత్ కాంగ్రెస్ నుండి నేను పనిచేస్తూనే ఉన్నా. మాకు ఏ రోజు కూడా క్రమశిక్షణ తప్పకుండా, మాకు ప్రతిరోజు ఒక స్కూల్లో టీచరు పాఠాలు చెప్పినట్టే చెప్తారు, మనం క్రమశిక్షణతోనే ఉండాలి, పార్టీ లైన్లోనే ఉండాలి అని చెప్పి అటువంటి పెద్ద మనిషిని ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా నిన్నగాక మొన్న వచ్చిన మా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారిని పార్టీలోకి ఆహ్వానించడం, సరే అది వాళ్ళ ఈక్వేషన్స్ ప్రకారము ఎలా ఆహ్వానిస్తున్నారో అది మాకు సంబంధం లేని విషయము. అట్లీస్ట్ మా జీవన్ రెడ్డి గారికి ఒక విషయమైనా చెప్పాలి కదా. అంటే అక్కడ అసలు మా నాయకుడు ఉన్నాడా లేడా, మరి మర్చిపోయినరా, లేకపోతే అసలు మా నాయకుడిని మరి కంప్లీట్గా మా కాంగ్రెస్ పార్టీ నుండి దూరం చేద్దామని మీరు ఏమన్నా అనుకుంటున్నారా? లేకపోతే అసలు నిన్న మొన్నటి వరకు మేము ఎన్నో దెబ్బలు తిని పోలీస్ కేసులు పాలయ్యి మేము మా కుటుంబాలను రోడ్ల మీద వేసుకొని ఒక 10-12 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ అరాచక పాలనను ప్రతిరోజు మేము ఖండిస్తూ ఎన్నో ధర్నాలు, రాస్తారోకోలు చేసి ఎన్నో దెబ్బలు తిని ఎన్నో కేసుల పాలైనాము. అలాంటి నాయకుడిని ఇప్పుడు ఈరోజు మా జీవన్ రెడ్డి గారికి చెప్పకుండా మీరు ఈ పార్టీలోకి తీసుకోవడము, జీవనన్న గారు మనస్తాపానికి గురి కావడము. ఇప్పుడు జీవనన్న గారు కూడా ఏమంటున్నారు అంటే, కార్యకర్తలు ఎలా చెప్తే నేను అలాగే నడుచుకుంటా, నాకు ఏ లీడర్లతోటి సంబంధం లేదు, మాకు మా హైకమాండ్ తోటి కూడా సంబంధం లేదు, నేను పార్టీ లైన్లోనే ఉంటా, పార్టీలో ఉంటా, కానీ నేను ఆ ఎమ్మెల్సీ పదవి మాత్రం నాకు అవసరం లేదు, నా కార్యకర్తల మనోభావమే మాది అని చెప్పి జీవనన్న గారు కూడా చాలా తీవ్రంగా. ఇట్లా మీ నాయకుడు ఇప్పుడు ఒకవేళ సరే ఉప ముఖ్యమంత్రి ఇంటికి వచ్చిండు, డిస్కషన్ నడిచింది,
మనకి భవిష్యత్తులో మంచి చేస్తామని అన్నారు అని ఒప్పుకొని రాజీనామా చేయకపోతే మీరేం చెప్తారు? మేము మా నాయకునితో కూడా మేము మళ్ళీ సమయం తీసుకొని ఇప్పుడు మేము మాట్లాడతాము. అక్కడ చర్చలు ఏం జరుగుతున్నాయి కూడా లోపల మాకు కూడా ఏం అర్థం కావట్లేదు. మీరు అన్నట్టుగా రాజీనామానా అదేదో ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మేము ఒక 5-10 నిమిషాలు మా సార్తో కూడా మేము డిస్కస్ చేసి. సో మీ మీద కూడా కేసులు ఉన్నాయా జగిత్యాలలో? మా మీద ఉద్యమ సమయం నుండి ఉన్నవి. మేము చిన్న రాస్తారోకోలు ధర్నాలు అయినా ఇప్పటివరకు కూడా కోర్టులలో తిరుగుతున్నాము. ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకున్నాము, ఎన్నో దెబ్బలు తిన్నాము. ఇటువంటి ఎన్నో కష్టాలు పడి ఇప్పుడు వచ్చింది కదా మన గవర్నమెంట్ అనేసరికి మళ్ళీ అదే విధంగా చీమలు పెట్టిన పుట్టలో పాములు వచ్చినట్టు ఈరోజు మా సారు 40 సంవత్సరాల నుండి తయారు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ అనే ఒక వ్యవస్థ లోపల నిన్నగాక మొన్న వచ్చిన ఆయనను తీసుకొని ఇప్పుడు ఆయన కింద ఆయన లీడర్షిప్లో మేము పనిచేయాలి అని అంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో మేము సహించము. దీన్ని తీవ్రంగా మా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ పక్షాన మేము ఖండిస్తున్నాం. రేపు వెళ్ళి మీరు సంజయ్ కుమార్ని కలవరా? 100% అన్న. ఇప్పుడు యాజ్ ఏ ఎమ్మెల్యేగా మీకు రెస్పెక్ట్ చేస్తాం కావచ్చు, బట్ మా పార్టీలో మేమేంది అనేది ఇప్పుడు మాకు క్లారిటీ వచ్చే వరకు మాత్రం మేము మిమ్మల్ని ఒక ఎమ్మెల్యేగా గుర్తిస్తాం కావచ్చు. కానీ మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వెంటనే మా పార్టీ తెలియదు, మా పార్టీ సిద్ధాంతాలు తెలియవు మీకు. మీరు మమ్మల్ని ఎంత ఇబ్బందులకు గురి చేసారో మీకు తెలుసు. ఇంతకుముందున్న మీ అన్ని డిపార్ట్మెంట్లకు తెలుసు. మేము దీన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం అన్న. మీలాంటి వాళ్ళు గట్టిగా సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ చేసినట్టున్నారు, సంజయ్ని కూడా తిట్టినట్టున్నారు కదా. సో ఇప్పుడు మీరు ఆయనతో పాటు కలిసి పనిచేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినట్టున్నారు. ఇది చాలా దారుణం. అసలు పార్టీ చేరికలు అనేది అవసరం లేదు. జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు కూడా పోచారం శ్రీనివాసరెడ్డి రావడం, వ్యవసాయ శాఖ కమిషనర్ ఇవ్వడం, కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నుదన్నుగా ఉండి ఇలాంటి నాయకులకు ఇప్పుడు రేపు ప్రశ్నాధికారం మారింది. 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న జీవన్ రెడ్డి గారికే ఈరోజు చెప్పకుండా ఇంకో వ్యక్తిని చేర్చుకున్నారంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి. సంజయ్ కుమార్ గారికి ఆయనకు ఒక వర్గం ఉంటుంది, మాకు వర్గం ఉంటుంది. మా ప్రతి గ్రామాల్లో ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ అని చెప్పేసి జీవన్ రెడ్డి గారిని నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు కష్టంగా ఉండి ధర్నాలు రాస్తారోకలు చేసి అధికారం తెచ్చుకొని రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ టికెట్ ఎవరికి ఇస్తారు? ఆయనకు వర్గం ఉంటుంది. నాయకునికి న్యాయం జరిగితే కార్యకర్తకి ఏం న్యాయం జరుగుతుంది? 40 సంవత్సరాలు ఈ సుదీర్ఘ అనుభవం ఉండి కరీంనగర్ ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆ రోజు ఎవరు కూడా ముందుకు రాలేదు. ఈ పెద్ద నాయకులు, అగ్రనాయకులు. రాజశేఖర రెడ్డి గారు ఉండి తెలంగాణ కావాలని చెప్పేసి కోరుకుంటే 1,00,000 ఓట్ల మెజార్టీతో ఓటమి పొందడం వచ్చేసి పాపాన్ని కూడా ఓటుకున్నాడు జీవన్ రెడ్డి పార్టీ కోసం. ఇది అధిష్టానం ఒకసారి గుర్తు చేయాలి. మళ్ళీ రెండోసారి మళ్ళీ చేసిండు, 10,000 ఓట్లతో ఓడిపోయిండు. అప్పుడు చెన్నమనేని విద్యాసాగరరావు పోటీ చేయలేదు తెలంగాణ కావాలని. తెలంగాణ ఇచ్చింది తల్లి కాంగ్రెస్ పార్టీయే. కాకపోతే కష్ట సమయంలో ఉన్నప్పుడు జీవన్ రెడ్డి గారు ఆయన దొరికిండు. ఏ నాయకుడు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఏ నాయకుడు కూడా ఎంపీగా పోటీ చేయడానికి ముందుకు రాలేదు. ఇప్పుడు జీవన్ రెడ్డికి కూడా కాంగ్రెస్ మంచిగానే చేసింది కదా. ఇప్పుడు ఆయన మొన్న ఎమ్మెల్సీగా ఉన్న ఎమ్మెల్యే పదవి ఇచ్చింది, అటు ఎమ్మెల్యేకి టికెట్ ఇచ్చింది, సరే ఓడిపోవచ్చు. ఎంపీ టికెట్ ఇచ్చింది, మళ్ళీ ఓడిపోయిండు. సో ఇంతకంటే ఇంకా ఏముంది అన్న ఒక లైన్ కూడా కొంతమంది వినిపిస్తున్నారు. సో పెద్ద మనిషి, మంచి వ్యక్తి, అంతా బాగానే ఉంది, కానీ ఇంత ఇది చేయాల్సిన అవసరం ఉందా అన్నది ఒక చర్చ. పార్టీ తన దీనికోసమో ఇంకో దానికోసమో వాళ్ళ స్ట్రాటజీలో భాగంగానో పక్క పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యేని తెచ్చుకున్నది. సో దీనికి ఎందుకు ఇంత ఇది చేస్తున్నారు? ఇప్పుడు ఇంతమంది కార్యకర్తలు నమ్ముకున్నారు. ఇప్పుడు కార్యకర్తల కోసం ఆయన చేసేది తన రాజకీయ స్వలాభం కోసం. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఏ పార్టీకైనా కూడా ఎవరైనా ఇస్తారు. ఇంతకుముందు సోదరుడు చెప్పినాడు, కేసీఆర్ గారు ఫోన్ చేయలేదా, ఈయనకు సంబంధం లేదా? 10 సంవత్సరాలు రాజభోగాలు అనుభవించు పోలేదు, ఒక పార్టీ లైన్ మీద ఉన్నాడు. ఆయన జీవితంలో ఫస్ట్ 1983లో తొలిసారి ఎమ్మెల్యే గెలిచినప్పుడు మంత్రిగా అనుభవించారు. ఒక్కసారి పార్టీ లైన్ తప్పిరు. పార్టీ మారకూడదు అనే ఒక ఉద్దేశం, పదే పార్టీలు మారడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు కూడా స్వయంగా మీరు కలవాలి అని చెప్పేసి నాకు పార్టీ మారే ఉద్దేశం రాను అని చెప్పిండు. ఎల్రమరావు గారు అప్పుడు ఎంపీగా పోటీ చేసినప్పుడు అప్పుడు ఖాళీ స్థానం ఉంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు కార్యకర్తగా? ఎందుకంటే జీవన్ రెడ్డి గారికి మా కార్యకర్తలకు అందుబాటులో ఉండే ఏదైనా ఒకటి ఉండాలి. స్థానిక ఇప్పుడు మంత్రి పదవి కావాలి. ఇప్పుడు నాయకునికి విలువ లేకుండా ఉంటుంది. ఇప్పుడు కార్పొరేషన్ లాంటి ఏదైనా స్థానిక పోతే ప్రజలకు చేరువయ్యే పోస్ట్ కావాలి. ఇంటింటికి జరిగే విధంగా ఉంటే మా కార్యకర్తలకు వెన్నుదండుగా ఉంటాడు. ఇప్పుడు కార్యకర్తల కోసం మేము రాజీనామా చేయమంటున్నాం, కానీ స్వయంగా జీవన్ రెడ్డి గారు చేస్తున్న రాజీనామా కాదు ఇది. స్వయంగా కార్యకర్తలు మాకు భవిష్యత్తు ఏది, మీకు ఇయ్యరు సారు, మీరు మాకు ఉన్నారు, మాకు ఆదుకుంటారు రేపు ఏదైనా కూడా, కాకపోతే మాకు భవిష్యత్తు ఏది. సో బిఫోర్ జీవన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఇప్పుడు ఈయన సంజయ్ కుమార్ చేరే ముందు ఒక ప్రెస్ మీట్లో
సో ఎవరి అవసరం లేదు, పోచారం శ్రీనివాసరెడ్డి దాన్ని కూడా నేను వ్యతిరేకిస్తున్నా అని చెప్పినారు. ఆ స్టేట్మెంట్ ఏమైనా మీ నాయకుడికి ఇబ్బందిగా మారి ఉంటుందా? మిగతా అంటే పై స్థాయి మిగతా లీడర్లకు ఏమైనా ఇబ్బంది అవసరమే ఇక్కడ ఇబ్బంది అనేది అవసరం ఇదే లేదు, ఆలోచన లేదు. ఎందుకంటే స్వయంగా రేవంత్ రెడ్డి గారే చెప్పారు ఇక్కడ మనం ఫుల్ ఫ్లడ్జ్ తోటి మనం 65 ఎమ్మెల్యే తోటి తెలంగాణ ప్రభుత్వం మన తెలంగాణ ప్రజలు భారీ మెజార్టీ ఇచ్చారు. మాకు ఎవరు అవసరమే లేదు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది, కార్యకర్తలకు ఎక్కడ అన్యాయం జరగకుండా మేము కొత్త వాళ్ళని చేర్పించుకోము, ఉన్న వాళ్ళతో మంచిగా నడిపించుకుంటాం. చాలామంది కష్టపడి మనం ఈ స్థాయిలో వచ్చినాం, మన కార్యకర్తలను ఇచ్చిపెట్టేది లేదని చెప్తున్నాం. ఇప్పుడు మా కార్యకర్తల డిమాండ్ ఉన్నది, మేము చెప్తున్నాం జీవన్ రెడ్డి గారికి ఒక మంచి పదవి కావాలి. జీవన్ రెడ్డి గారికి పదవి ఉంటే మేము బతుకుతాం. ఎందుకంటే ఆయన కార్యకర్తల కోసం పనిచేస్తాడు, ప్రజల కోసం ఉన్న వ్యక్తి. ఆయన అసలు నాయకుని మేము కాపాడుకోవాలి. ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా పార్టీ కోసం జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్న ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిర్రు, మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చి ఓడిపోతే అన్ని బాగానే ఇచ్చినారు. ఇప్పుడు పరిస్థితి అప్పుడు వేరే సార్. అప్పుడు ఏమైందంటే అక్కడ టగ్గఫర్ ఇచ్చే వ్యక్తి లేకుండే. అట్లాంటి ఇప్పుడు తెలంగాణ మూవ్మెంట్లో పాట కేసీఆర్ మీద జీవన్ రెడ్డి గారు ఫైట్ చేశారు. అప్పుడు కేవలం ఒక 10,000 ఓట్లతో ఓడిపోయారు. అసొంటి వ్యక్తి ఇప్పుడు అసొంటప్పుడు కేసీఆర్ మీద ఎవరైనా పోటీ చేయాలని భయపడేటోడు. అసొంటి టైగర్ను నిలబెట్టి గెలిపించారు. ఇప్పుడు అన్యాయం చేస్తున్నట్టే మాకు కార్యకర్తలు బాధ ఉన్నది. మాకు కూడా అన్యాయం జరుగుతుంది సార్. లేకపోతే కూడా ఇదైపోతుంది. ఇప్పుడు మీ నాయకుడికి మంత్రి పదవి ఇంకో పదవి ఇచ్చేసి సంజయ్ కుమార్ ఎంట్రీని ఆహ్వానిస్తారా? అప్పుడు మీరు ఆహ్వానిస్తాం. అది సార్. ఇంకోటి సంజయ్ కుమార్ అనే వ్యక్తిగతంగా నాకు మంచిగా తెలిసి ఉన్నది. ఆయన కేవలం ఆయన బిజినెస్ కొరకు, ఆయన సొంత లాభం కోసం కార్యకర్తల గురించి ఇప్పుడు చెప్తున్నా. అక్కడ టీఆర్ఎస్ కార్యకర్తలే అతన్ని తిడుతున్నారు. నిన్న మన జెడ్పీ చైర్మన్ గారు ఏం చెప్పారు, దావా వసంత గారు, మాకు చాలా ఇబ్బంది పెట్టారు, ఒత్తి పెట్టారు అని చెప్పారు. అంటే కార్యకర్తలు కూడా అక్కడ అతని మీద విశ్వాసం లేదు. ఇటువంటి నాకుడు ఇక్కడ వస్తే కాంగ్రెస్ పార్టీ మొత్తం నామరూపం లేకపోతుందని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని తెలియజేస్తున్నాను. మీరేం చెప్తారు? 2000 ఇప్పుడు మొన్న లాస్ట్ ఎంపీ ఎలక్షన్లు అప్పుడు సారు టికెట్ కావాలని ఎప్పుడు కూడా ఆశించలేడు. అధిష్టానం అక్కడ చూసింది. ఎవరైతే టైట్ లీడర్ ఉంటారో అరవింద్కు టైట్ లీడర్ కావాలని చెప్పి అరవింద్కు టైట్ ఉండాలని జీవన్ రెడ్డి గారు అయితేనే అరవింద్కు ఫుల్ టఫ్ ఇస్తాడని చెప్పి సార్ను చెయ్యా అని చెప్పిండు. నా దగ్గర వెయ్యా నేను తిరగా అయినాని సారు అధిష్టానం మాటకు కట్టుబడి ఉండి ఖచ్చితంగా చెయ్యాలి అన్నప్పుడు చేసి ఖచ్చితంగా కష్టపడి తిరిగిండు. మీరు కూడా చూసిండ్రు అన్న, మీరు కూడా చూసిండ్రు ఎట్లా తిరిగిండు సార్, ఎంత కష్టపడ్డాడు అన్నది మీరు కూడా చూసిండ్రు. మేము కూడా కష్టపడి ఆ మాత్రం టఫ్ ఇచ్చినాం. జీవన్ రెడ్డి సార్ కాక వేరే ఏ లీడర్ ఉన్నా ఆ టఫ్ ఇవ్వకపోవు. ఇంకోటి 2014లో సార్కు మినిస్ట్రీ ఇస్తాడు. మా రాయకల్ వచ్చినప్పుడు కేసీఆర్ అన్నా మీరు రాన్లి, మీరు కోరుకున్న మినిస్ట్రీ ఇస్తా, మా కొడుకును అల్లుని పక్కకెట్టి మీరు కోరుకున్న మినిస్ట్రీ ఇస్తా అన్నాడు. పైసలకు ప్రలోభం చేసిండు. ఎప్పుడు కూడా పైసలు కానీ మినిస్టర్ కానీ ఏది కూడా తీసుకోలేదు. ఎమ్మెల్సీ అప్పుడు కూడా అడిగినరు, అయినా తీసుకోలేడు సార్. ఇప్పటికీ మీరు జైత్యాలు వచ్చినప్పుడు చూసినారు, కట్టె కుర్చీ ఉంటుంది సార్కు. ప్రొద్దున 7కు లేస్తేనే ప్రజా సమస్యలు కానీ ఎవరు ఏ పార్టీ వాళ్ళు వచ్చినా సారు ఖచ్చితంగా పనిచేసి పెడతారు. అసొంటి ఒక మంచి లీడర్ను, సీనియర్ లీడర్ను రేవంత్ రెడ్డి గారు పక్కకెట్టుడు మాత్రం మేము భరించలేకపోతాం. పక్కకు పెట్టిండని అనుకుంటున్నారా మీరు? అంతేగా పక్క కట్టినట్టే కదా. అంటే ఇప్పుడు ఒకవేళ సంప్రదించి ఉంటే ఆయన కాదు ఒకవేళ సంప్రదిస్తే ఆయన ఒప్పుకోడు. సో ఒప్పుకోకపోతే ఇబ్బంది, మళ్ళీ ఒకరోజు 2 రోజులు అటు ఇటు అయితే మళ్ళీ అవతలి టీం అలర్ట్ అవుతుంది. సో అందుకే ఫస్ట్ అయితే తీసుకున్న తర్వాత జీవన్ రెడ్డితో మనం తర్వాత మాట్లాడదామని అనుకుని ఉండొచ్చు. ఇప్పుడు ఇంత పెద్ద సీనియర్ లీడరు రేవంత్ రెడ్డి కంటే ముందు నుంచి ఉంటుండు జీవన్ రెడ్డి సారు. రేవంత్ రెడ్డి వచ్చి అంత 8 years అవుతుంది. సారు కూడా అప్పుడు పీసీస్ అప్పుడు సారు సపోర్ట్ చేసిండు. యువకుడు వస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి అంత సపోర్ట్ చేసిండు. నీకు అంత సపోర్ట్ చేసినప్పుడు కనీసం జీవన్ రెడ్డి గారు మరి ఇట్లా అంటుండ్రు, మీరు ఒక మాట చెప్పాలి కదా. కనీసం ఒక ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఇప్పుడు ఇదే మన సీఎం గారన్న చాలా బహిరంగ సభలలో కానీ ప్రెస్ మీట్లో కానీ ఏ ఒక్క కార్యకర్త మనోభావాలు దెబ్బతినకుండా మనం అక్కడ ఉన్న వేరే అదర్ పార్టీ లీడర్స్ని మనం తీసుకోవద్దు అని చెప్పి ఎన్నో స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇదే మీడియా ప్రూఫ్గా. అలాంటిది అసలు మాకు అక్కడ మా నాయకుడిని కాదని చెప్పి వేరే పార్టీలో ఉన్న నాయకుడిని మా నాయకునికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా చేసుకోవడం అనేది ఇప్పుడు మాకు వచ్చిన పెద్ద సమస్య. కాన్సెన్స్లో పార్టీ వీక్ ఉంటే తీసుకుంటే వేరే మా పార్టీ ఇక్కడ మా జైచల్ కాన్సెన్స్లో ఇప్పుడు ఎమ్మెల్యేల సంఖ్య కాదు ఇప్పుడు ఎమ్మెల్యేల సంఖ్యను పెంచాలి, గవర్నమెంట్ కూలగొడతామంటున్నారు. ఇక మాకు ఆప్షన్ లేదు, ఎవరో ఒకరిని తీసుకోవాలనేది వాళ్ళ ఆలోచన. మాకు ఆల్రెడీ
65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంఐఎం తోటి 7 ఉన్నారు, 72. మొన్న కంటోన్మెంట్ ఒకటి గెలిచింది, 73 ఉన్నది మాకు ఇప్పటి వరకు. దీనివల్ల మాకు గవర్నమెంట్కు ఎలాంటి నష్టం కూడా లేదు. సరే నువ్వు ఎక్కడ తీసుకోవాలనుకుంటే పార్టీ వీక్ ఉన్న కాడ తీసుకో, అక్కడ పార్టీ క్యాడర్ లేదు, మన కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లేదు అన్న కాడ అక్కడ టైట్ ఉన్న లీడర్ని తీసుకో, తప్పు లేదు. కానీ ఇక్కడ క్యాడర్ ఉన్నది, సీనియర్ మోస్ట్ లీడర్ ఉన్నారు, చెక్కు చెదరని క్యాడర్ ఉన్నది. ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయన జూనియర్, ఈయన 40 సంవత్సరాలు. సరే ఓటములు గెలుపులు అనేవి సహజం, ఒకసారి ఓడిపోగానే అది కాదు. ఈరోజు మా నిజామాబాద్లో జీవన్ రెడ్డి ప్లేస్లో ఏ కాంగ్రెస్ నాయకుడు ఉన్నా మినిమం 3-4 లక్షల మెజారిటీ తోటి ఓడిపో. అంతో ఇంతో టఫ్. సరే ఇప్పుడు లీడర్లు వదిలేద్దాం. జీవన్ రెడ్డి గారు ఆయన 11 సార్లు పోటీ చేసిండు, మంత్రి అయ్యిండు, ఎమ్మెల్యే అయ్యిండు, ఎన్నెన్నో పదవులు అనుభవించిండు. మరి మీకేమొస్తుంది ఇప్పుడు జీవన్ రెడ్డి కోసం మీరు కొట్లాడుతుంది? మీకు స్వతహాగా వచ్చే ఇదేమైనా ఉన్నదా? మాకు 2014 నుంచి ఇప్పటి వరకు మేము అధికారంలో లేము. అయినా కానీ మేము పార్టీ కోసం కష్టపడ్డాం. పార్టీ క్యాడర్ కాపాడుకోవాలి, కష్టపడాలి, రేపు అధికారంలోకి వస్తుంది. సరే మా దాంట్లో కూడా కొన్ని ఉంటాయి, రేపు మా పార్టీ అధికారంలో లోకల్ బాడీ సర్పంచ్లో, ఎంపీటీసీలో, కౌన్సిలర్గా నామినేట్ పోస్టులు వేయవలసి ఉంటుంది. ఈ రోజు ఆయన జాయిన్ అయ్యిండు, ఈ రోజు ఆయన తోటి ఆయన క్యాడర్ మొత్తం ఇవాళ హైదరాబాద్కు పిలిపించుకోవడం జరిగింది. రేపు మాకు ఆయన ఎక్కడ మాకు స్థానం ఇస్తారు చెప్పండి? అక్కడ మాకు అపోజిట్ ఇంకొకడు ఉంటాడు, ఆయన ఆ పార్టీకి సంబంధించిన, మేము ఈ పార్టీకి సంబంధించి, మాకు ఏ విధంగా ఇస్తాడు సపోర్ట్? రేపు ఇయ్యాడు. మేము 10 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడి జెండాలు పట్టుకున్నది ఇందుకోసమేనా? మరి మీరు జీవన్ రెడ్డిని కాదని నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? తప్పకుండా మేము సార్ మీద కూడా నిన్న కూడా ఒత్తిడి చేసినాం, ఇవాళ కూడా ఒత్తిడి చేసిన పదవికి తప్పకుండా రాజీనామా. కానీ పార్టీని ఎలాంటి మాత్రం విమర్శించాం, ఎందుకంటే పార్టీ మాకు అన్ని ఇచ్చింది, సారుకు అన్ని ఇచ్చింది. పార్టీ లైన్లో నడుస్తాం, పార్టీని వ్యతిరేకించాం, కానీ పదవి మాత్రం వద్దు. పార్టీని వ్యతిరేకించాం, పార్టీ లైన్లోనే నడుస్తాం. ఇప్పుడు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి వచ్చింది కదా, రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తారు. అదే నిన్న కూడా శ్రీధర్ బాబు గారు వాళ్ళు వచ్చారు, 2 విప్పులు కూడా వచ్చారు. ఇప్పుడు కూడా మా జిల్లా మినిస్టర్ శ్రీధర్ బాబు గారు వచ్చారు, బట్టి విక్రమార్క వచ్చారు. లోపల చర్చలు జరుగుతున్నాయి. సో అందులో ఏం జరుగుతుంది తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత మా కార్యకర్తలకు సార్ మా జీవన్ రెడ్డి సాబ్ ఏం చెప్తాడు దాని మీద మేము డిఫరెంట్గా మేము నిర్ణయం తీసుకోండి. పెద్ద మనిషి మీరు చెప్పండి. ఇప్పుడు వీళ్ళంటే కొంత యూత్ ఉన్నారు, మరి మీరు కూడా వ్యతిరేకిస్తున్నారా? ఇది వ్యతిరేకమే. ఎందుకు అంటే రీజన్ ఏంది? రీజన్ ఏంటంటే పార్టీ బలపడుతుంది లీడర్ వస్తాయి. రీజన్ ఏంటంటే ఇప్పుడు ఎప్పుడు ఎన్నికల బిఫోర్ వచ్చినప్పుడు పార్టీ బలపడడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినాయి. 1985 నుంచి జీవన్ రెడ్డి గారు సమితి ప్రెసిడెంట్ నుంచి కాంగ్రెస్లోనే కొనసాగుతున్నారు. అంతకుముందు 1 సంవత్సరం మాత్రమే టీడీపీలో పనిచేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ను ఒక బలోపేతం చేసినటువంటి మనిషి. ఇప్పుడు ఇవాళ వీళ్ళు పార్టీలో జాయిన్ అవ్వడానికి కారణం ఏంది? స్వార్థమే కదా. ఎమ్మెల్యే ఎలక్షన్లో ఆయన పోటీ చేసిండు, ఇప్పుడు వచ్చిన వ్యక్తి. ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్కి వ్యతిరేకం చేసిండు. మరి ఎందుకు పార్టీలో మేము ఉన్నాం? వాళ్ళు సఫర్ అయ్యారా జగిత్యాలలో? 100% సఫర్ అయినాం. ఇవాళ మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి ఇవాళ పార్టీలోకి వచ్చి చేసేది ఏంది? కేవలం డిస్టర్బెన్స్ కదా. ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్కు ఎంపీ ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో కష్టపడినటువంటి కార్యకర్తలు మేము ఉన్నాం కదా. మరి ఇప్పుడు వచ్చి డిస్టర్బెన్స్ ఏ విధంగా అయినా రావడం అవసరం ఏముంది? ఎక్కడ బలమవుతుంది? పార్టీ ఆల్రెడీ బలపడ్డది కదా. ఏమన్నా ఉన్నదా? డబుల్ బెడ్రూమ్లు కాంట్రాక్ట్ లేదా రకరకాల లెక్కలు చెప్తున్నారు, అదేమన్నా ఉందా? ప్రచారంలో ఆయనకు ఏదో బిల్లు వచ్చేది, పైసలు రావాలి, మా బిల్లు తీసుకోవాలి, కాంగ్రెస్లో కలిస్తేనే. వాళ్ళ వియాంకుడు కాంట్రాక్టర్ అట కదా, ఏది డబుల్ బెడ్రూమ్ కాంట్రాక్ట్. 4000 ఇళ్లలో కాంట్రాక్ట్ ఆయన చేసిండు. 200 కోట్లు 180 కోట్ల అమౌంట్ వచ్చిందనే ఉద్దేశంగా ఈయన పార్టీలోకి వస్తున్నా అనేది మాత్రం అదే చెప్పిన ముందే నేను. స్వార్థంగా మాత్రమే ఆయన కాంగ్రెస్కి వస్తున్నాను. కాంగ్రెస్ని బలోపేతం చేయడానికి కాదు ఆయన వచ్చేది, కాంగ్రెస్ని వీక్ చేయడానికి వస్తుండు. ఇది ముఖ్యమంత్రి గారు గ్రహించాలి. నేను అనుకుంటున్నా ఏంటంటే ముఖ్యమంత్రి గారు సమన్వయ లోపంతో నిర్ణయం తీసుకున్నారేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ను ఓడించినటువంటి వ్యక్తి సంజయ్ కుమార్. అయినా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎంపీ ఎలక్షన్లో సపోర్ట్ చేసి ఎంపీగా మా నాయకుడిని గెలిపించినట్టుంటే మేము 100% సాగనించే వాళ్ళం, 100% దగ్గర తీసుకునే వాళ్ళం. ఇప్పుడు సరే జీవన్ రెడ్డి అయినా ఇంకెవరైనా ఇంకొక లీడర్షిప్ని ఎందుకు మీ జగిత్యాల్లో పైకి తీసుకొస్తలేరు? అంటే మొత్తం జీవన్ రెడ్డి ఆయన ఒక్కరే ఎందుకు అధికారం ఉన్నది? వేరే ఒక బీసీ లీడర్ను ఇంకో లీడర్ని ఎందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తలేరు? ఎవరు కావాలి సార్? ఎవరు చేయాలి? ఎవరికి ఉండాలి? అది
ప్రజలకు కాదు సార్, ఎవడైతే నాయకుడు ఎదగాలని ఉన్నదో అతడు కష్టపడాలి. జీవన్ రెడ్డి ఒకటి కష్టపడితే 2 కష్టపడాలి, అప్పుడు డెవలప్ అవుతాడు. అది నేను డెవలప్ అవ్వడు కారణం నా కష్టమే కదా, నా కష్టం నా తెలివితో నేను డెవలప్ అవుతా. నా కష్టంతో వేరే చేయరు కదా. ఏ నాయకుడైనా కానీ ఇవాళ మేము ఇక్కడ దాకా వచ్చినాము, మాకు ఎవరు చెప్పిరా, ఎవరైనా పైసలు ఇచ్చినరా, మాకు ప్రేమ ఉండే మాకు నాయకుడు ఇట్లా అవుతుంది మేము వచ్చినాము. ఎవరైతే ఈ అందరు ఇస్తారు వచ్చాను మీరు, ఎవరైతే ఇంకొక నాయకుడు ఎదగాలంటే ఆ నాయకునికి ఉండాలి, ఆ నాయకులు కష్టపడాలి. జీవన్ రెడ్డి సాబ్ 12 గంటలు కష్టపడితే ఆ నాయకుడు 24 గంటలు కష్టపడాలి, అప్పుడు అతను గుర్తొస్తుంది కదా. నేను ఎందుకు ఈ క్వశ్చన్ రైజ్ చేస్తున్నా అంటే, ఇప్పుడు జీవన్ రెడ్డి లేని పార్టీ లేదు అనేంత రేంజ్లో మీరు మాట్లాడుతున్నారు. సో ఆ సిచ్యువేషన్ ఎందుకు రావాలి అని అంటున్నాను. జీవన్ రెడ్డి అలా కష్టపడ్డాడు, పేరు తెచ్చిండు. మన ఏరియాలో కాంగ్రెస్, జీవన్ రెడ్డి అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే జీవన్ రెడ్డి. ఫస్ట్ జీవన్ రెడ్డి తర్వాత కాంగ్రెస్. ఫస్ట్ టైం చూడండి, సీఎం అయినప్పుడు కేసీఆర్ గారు 5 మండలు కాంగ్రెస్, 2 జడ్పీలు కాంగ్రెస్, ఎమ్మెల్యే కాంగ్రెస్. అంటే జీవన్ రెడ్డి సాబ్ అంత శ్రమ పడ్డారు, అంత కష్టపడ్డారు కాబట్టి. ఉమ్మడి కరీంనగర్ చూడండి మీరు, ఇప్పుడు కాదు ఉమ్మడి కరీం చూడండి, జీవన్ రెడ్డి సాబ్ ఎంత కష్టపడ్డారు కాబట్టి ఫస్ట్ జీవన్ రెడ్డి తర్వాతనే కాంగ్రెస్. అక్కడ అంత కష్టపడ్డారు కాబట్టి పొజిషన్ వచ్చింది. ఇక చాలామంది వేరే వాళ్ళు ఎందుకు రావద్దంటే వేరే కూడా కష్టపడాలి. అట్లా ఇప్పుడు వేరే వాళ్ళు ఎంత ఇతడు 2 గంటలు కష్టపడతారు, 4 గంటలు కష్టపడాలి, అప్పుడు పేరు వస్తుంది. మరి ఏం పని చేయగానే ఇంటికాడ ఉంటే నాయకుడు అయితే అవుతుంది సరే ఎవరైనా కానీ, ఏ పార్టీ అయినా కానీ. అయితే రేవంత్ రెడ్డి గారికి అనుభవం తక్కువ ఉన్నది, జీవన్ రెడ్డి సాబ్కి అనుభవం బాగున్నది. జీవన్ రెడ్డి సాబ్ సేవలు రేవంత్ రెడ్డి సార్ అర్థం చేసుకోలేరు. ఆ డబ్బు కొరకు మొత్తానికి అది హౌసింగ్ బోర్డు వాళ్ళు అయ్యేప్పుడు కొరకు వాళ్ళు లొంగిపోయి ఇదంతా డిసిషన్ తీసుకుని రేవంత్ రెడ్డి గారు. ఈ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న డిసిషన్ చాలా రాంగు. ఇప్పటికైనా కానీ రేవంత్ రెడ్డి గారు జీవన్ రెడ్డి సాబ్ని గౌరవించి, జీవన్ రెడ్డి సాబ్ చేసిన సేవలను గౌరవించి చూసి జీవన్ రెడ్డి సాబ్కు మర్యాద ఇవ్వాలి. కానీ అంత డబ్బు లొంగుదానికి ఎవడేం చేయలేరు. వెనక్కి పంపించాలనా లేకపోతే మీ నాయకుడికి ఏమైనా పదవి ఇవ్వాలన్నా? అమ్మ నాయకుని ఫస్ట్ గౌరవం ఇవ్వాలి. పదవి అమ్మ నాయకు అవసరం లేదు, మా నాయకుడు పదవి కూడా ఎప్పుడు ఆశపడలే. మీరు మొత్తం చరిత్ర చూడండి. అంటే మా నాయకుడు అక్కడ 40 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని కొట్లాడి ఉమ్మడి కరీంనగర్ రూపల ఇలా కాంగ్రెస్ పార్టీని కాపాడింది మా నాయకుడు. కాబట్టి మన నాయకునికి ఇచ్చే గౌరవం ఇస్తే చాలు మనకు. అంతా కష్టపడే నాయకునికి గౌరవం ఇయ్యక ఏదో నిన్న వచ్చినా మొన్న వచ్చినానికి మేము నెత్తినుకుంటే అంటే ఎవరుకుంటారండి. ఇప్పుడు మా నాయకుడు ఎట్లా అంటూ మా ప్రతి కార్యకర్తకు ఇవ్వాలి నచ్చిగా మా మాట్లాడుతాడు. ఎట్లా మీరు సంజయ్ కుమార్తో కలిసి పనిచేయరా? ఎందుకు పని చేస్తామండి, ఎందుకు పని చేస్తాం చెప్పండి. మా నాయకుడు ఉండగా ఎందుకు పార్టీ నిర్ణయం కదా, పార్టీ అది విషయం వేరు, అది తర్వాత విషయం అండి. ఇప్పుడు 40 ఏళ్ళు మనతోటి ప్రజాసేవలో పాల్పంచుకొని మనతోటి మంచిగా చెడుకున్న నాయకుని పెట్టి నిన్నొచ్చే నాయకుని ఎట్లా అవుతారు చెప్పండి మీరు. ఇప్పుడు మీరు ఎంత మాట్లాడినా లీడర్లు దోస్తే కదా. సరే ఇప్పుడు వాళ్ళు ఎంత ఇప్పుడు ఆయన అలిగినా లేకపోతే ఆయన అది ఇది అని సవారీ చేసినా వెనకాల లీడర్లు ఒకటే కదా. అల్టిమేట్ గా కార్యకర్తలకే 100% వ్యక్తిగత ఏమైనా కానీ మన కార్యకర్త నష్టం లేదు. మాకేంటే ఆ నాయకుని మీద అభిమానం ఉంది కాబట్టి జీవన్ రెడ్డి మీద ఈ గాలిని కానీ మేము సహించడం కాదు. జీవన్ రెడ్డి సాబ్ అంతా జీవన్ రెడ్డి సాబ్ మాకు హెల్ప్ చేస్తున్నారు, మేము జీవన్ రెడ్డి సాబ్ అంటే అక్కడ వ్యక్తిగతంగా అంటున్నాను. అక్కడ జీవన్ రెడ్డి సాబ్ వ్యక్తిగతంగా చాలా మంచోడు. నేను ఒక ఫార్మర్ రైతు గురించి అయితే ఎంత కొట్లాడింది సార్ జీవన్ రెడ్డి సాబ్, ఎంత కొట్లాడని చెప్పండి. ఆ రోజుల్లో కేసీఆర్ కూడా మాట్లాడేవాడు లేకుండే. అట్లాంటప్పుడు మంత్రి పదవికి రాజీనామా చేసి R&B మినిస్టర్ ఉన్న జీవన్ రెడ్డి సాబ్ తన మంత్రి పదవి రాజీనామా చేసి కేసీఆర్ మీద పోటీ చేసిండ్రు. ఆ రోజుల్లో అలాగిన ఇదే విద్యాసాగర్ రావు TRS లాగా పోకపోతే జీవన్ రెడ్డి చిత్త ఓడిపోతుండే జీవన్ రెడ్డి ముంగట. అదంతా చరిత్ర చూడాలి రేవంత్ రెడ్డి. ఏం చరిత్ర చూడక నిన్నగాక మొన్న వచ్చి ఏదో లక్ ఉంది, అదృష్టం సాధించి నువ్వు సీఎం అయినావు. అయినంత మాత్రం నువ్వు పాత వాళ్ళకు కూడా గౌరవించాలి కదా. అదొక చరిత్ర చూడండి ఒకసారి మీరు. 40 ఏళ్ల చరిత్ర చూడండి. కరీంనగర్ ఉమ్మడి డివిజన్ లోపల ఫస్ట్ జీవన్ రెడ్డి తర్వాత కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డినే కాంగ్రెస్. అట్లాంటి న్యాయం పక్కన పెట్టి నిన్నగాక మొన్న వచ్చిన పైసల కొరకు వాళ్ళ బిల్డింగ్ కొరకు వాళ్ళకి సాధ్యం డెవలప్మెంట్. టోటల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందని మీరు అంచనా చేస్తున్నారు? ఏం లేదు, మా నాయకునికి న్యాయం జరుగుతుంది, మా నాయకుడు చేసిన కష్టానికి ఫలితం దొరుకుతుంది మా ఆశ సార్. ఇంకెవరైనా మాట్లాడతారా? ఎనీవన్ చెప్పండి, మీరేం చేస్తుంటారు? నేను ఫార్మర్ అండి, నా పేరు రమేష్ రెడ్డి. గత 40 సంవత్సరాలుగా ప్రజలు కార్యకర్తలు తన కుటుంబ సభ్యులుగా భావించి ప్రజల బాగోగులు చూసుకున్నటువంటి వ్యక్తికి ఈరోజు పార్టీ అన్యాయం చేస్తే మేము ఒక కార్యకర్తగా చాలా అసంతృప్తికి గురవుతున్నాము. దయచేసి కేంద్ర అధిష్టానం అంతా ఆలోచించి మా నాయకునికి సరైన గౌరవం ఇచ్చి అతన్ని తగు రీతిలో గౌరవించాలని మా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది కాంగ్రెస్ కార్యకర్తలు జగిత్యాల నుంచి పెద్ద ఎత్తున జీవన్ రెడ్డి నివాసానికి వచ్చారు బేగంపేటలో. భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, కాంగ్రెస్ లీడర్లంతా ఆయనతో డిస్కషన్ జరుపుతున్నారు. చూద్దాం ఏం జరుగుద్ది అన్నది. రాజీనామానా? సో రాజీనామా ఇంకొక 2-3 నెలలు ఆయన పదవీ కాలం ఉన్నది, ఎమ్మెల్సీ పదవీ కాలం. సో ఆ పదవికి రాజీనామా చేస్తారా, లేదు కుదురుస్తారా, ఆయనకి ఏదైనా పదవి ఇస్తామన్న హామీ ఏమైనా ఇచ్చే ప్రయత్నం చేస్తారా అన్నది చూడాలి. సో మొత్తానికైతే సంజయ్ కుమార్ జాయినింగ్ అయిపోయింది. సో ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఇంకోటి చేయడం అవకాశం లేదు కాబట్టి జీవన్ రెడ్డికి ఏ పదవి ఇస్తారో ఏంటి అన్న దాని మీదనే రాజీ అన్నది ఆధారపడి ఉన్నది. సో ఆయన లేదు నాకు ఏ పదవి వద్దు, మీరు ఇచ్చే పదవి వద్దు అనుకుంటే ఆయన రాజీనామా చేసే అవకాశం ఉన్నది. సో ఏదేమైనా ఆయన 1 o'clock యాక్చువల్గా CLPకి చేరుకొని అక్కడ అసెంబ్లీలో తన రాజీనామా చేయాలి. డిలే అయింది ఎందుకు అంటే డిస్కషన్ జరుగుతూ ఉన్నది. సో ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ మాత్రం
ఆయన కొంత తగ్గే అవకాశమే ఉండొచ్చు అన్నది ఒక అంచనా అయితే మనకు కనిపిస్తుంది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ కానీ పరిణామాలు గమనిస్తే.